నా పేరు దొంగ వెంకటేష్, కొడుదవాడ ఉత్తరపాలెం, వీరభద్రం మండలం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అలాగని మా సంఘం పెద్దలకి 12 మందికి గుడి దగ్గరికి ఎక్కేసి పలానా ఎస్సీ అమ్మాయిని ప్రేమించానని చెప్పాను. అయితే ఆచార ప్రకారం ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు, బీసీ అమ్మాయిని పైన ఉన్న వాళ్ళని చేసుకోవాలి, ఎస్సీ అని మేము యాక్సెప్ట్ చేయము. చేసుకుంటే కనుక అమ్మాయిని ఊళ్ళోకి తీసుకురాకూడదు, వస్తే నువ్వు రావచ్చు, అమ్మాయిని మటుకు తీసుకురాకూడదు అని చెప్పి రూల్స్ పెట్టారు. అయినా సరే పోనీ అలా పెట్టారని చెప్పి మేము పెళ్ళి బయట పెట్టుకుంటాం, కాపురం కూడా బయట పెట్టుకుంటాం. అందరూ రమ్మని చెప్పి అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్తారు, రమ్మని చెప్పి మీటింగ్ పెట్టుకుని సంఘం పెద్దలందరూ మీటింగ్ పెట్టి చెప్తే అయినా సరే మేము బయట ఉన్నా కానీ వస్తే దానికి ఎస్సీ పెళ్ళికి అంగీకరించినట్టు లెక్క అని చెప్పి ఎవ్వరు పెళ్ళికి కానీ పెళ్లి కొడుకుని చేసినప్పుడు కానీ ఎవ్వరు రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి కొడుకు చేసినప్పుడు వేరే వాళ్ళు కుటుంబ సభ్యులు వస్తే కదా వాళ్ళు కూడా దారిలో ఆపి వెళ్ళకూడదని చెప్పి పెద్దలు ఇలా వాళ్ళని కూడా ఆపి వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళని కూడా చేయడంతో భయానికి వాళ్ళు గురై వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. కాబట్టి దీనికి మ్యారేజ్ అయితే నేను 8వ తారీఖుని పెద్దలంగం గుళ్ళో ఊరు బయట చేసుకున్నాను. అమ్మాయిని అయితే ఆ ఇంటికి తీసుకొచ్చాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ మామ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరిగిందో మీరు అందరూ చూసే ఉంటారు. దానికోసం మాట్లాడుతున్నాను. ఇంత కుల పిచ్చి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంటే నేను అప్పుడెప్పుడో చూసా, అంటే చూడలేదు, విన్నా. అంబేద్కర్ కోసం చదువుతున్నప్పుడు ఇలా తక్కువ క్యాస్ట్ వాళ్ళని ఊరు బయట ఉంచడం, గుడిలోకి రానివ్వకపోవడం, మంచి నీళ్ళు తాగనివ్వకపోవడం అలా ఉండేదని విన్నా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూశాను కూడా, చూస్తున్నా. అలా జరిగిందా అంటే నేను షాక్ అయ్యా. అసలు మరీ ఇంత దారుణంగా ఉంటారా? అండ్ నేను ఒకటి అంట, కులపిచ్చి ఉన్న వాళ్ళు ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. మీరు పీల్చే గాలి మీకన్నా తక్కువ క్యాస్ట్ వాడు పీలుస్తాడు, మరి ఎందుకు పీలుస్తున్నట్టు? ఇంకటి మీరున్న ఇంట్లోని మీరు కట్టుకున్నారే ఇల్లు, ఆ ఇండ్ల కోసం ప్రతి ఒక్కడు చెయ్యి పడుతుంది. ప్రతి ఒక్కడు చెయ్యి అంటే నీకన్నా తక్కువ కులపోడు చెయ్యి పడే ఉంటుందిగా. ఇటుకలోనైనా ఇసుకలోనైనా ఎందులోనైనా పడే ఉంటుంది. మరి ఎందుకు ఇంట్లో ఉంటున్నట్టు? అంతెందుకు నువ్వు కొనుక్కున్న కారు, దాన్ని రిపేర్ చేయడానికైనా మెకానిక్ నీకన్నా తక్కువ కష్టాడే. మరి వాడి చేయి కూడా పడింది కదా, మరి ఎందుకు కారు వాడుతున్నట్టు? నేను ఇక్కడ కులం తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు మామ. ఈ ఇన్సిడెంట్ కోసమే నేను మాట్లాడుతున్నాను. ఈవెన్ చెప్పాలంటే నాకు ఈ కులము, నాకు ఇది నచ్చదు మామ. ఎందుకంటే నేను ఒకటే అనుకుంటా, అందరూ ఒకటే. వాడు మనిషే, నేను మనిషే. వాడికి కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి. వాడికి చెవులు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి. వాడికి ఉన్న సేమ్, కానీ కొంచెం రూపం వేరు అంతే. మనం అందరం మనుషులు మామ. కులం కులం అని కొట్టుకొని చేస్తున్నాం కదా. ఎందుకో నాకు తెలియదు. నేను ఈ జనరేషన్లో 75% మంది చదువుకున్న వాళ్ళే కులపిచ్చి వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? పెద్దవాళ్ళు ఓకే, వాళ్ళు సరిగ్గా తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు, సో వాళ్ళు అలా ఉన్నారంటే ఒక అర్థం ఉంది. చదువుకున్న మనం కూడా ఇలా ఉన్నామంటే నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటామమ్మా, ఈ జనరేషన్ నుంచి అయినా రేపు మన ఫ్యూచర్, మన పిల్లలు స్ట్రగుల్ పడకుండా, ఈ కులపిచ్చి ఉండకుండా చూసుకుందాం మామ. ఎందుకంటే ఇది చాలా రోజు రోజుకి చాలా దారుణంగా పెరుగుతుంది. వాళ్ళని చూసి ఇంకొంతమంది తయారవుతున్నారు. అరే వాళ్ళు చెప్పేది నిజమే కదా. నేను ఒకటి అడుగుతా, అందరినీ ఒకటి అడుగుతా, అసలు కులం అంటే ఏంటి మామ? కులం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మామ. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరైతే కులం 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 అంటున్నారు కదా, వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా, కులం అంటే ఏంటి, కులం ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ వాళ్ళ కోసం మాట్లాడాలంటే అబ్బాయి మెయిన్గా వాళ్ళ ఊరు నుంచి పంపించేసిన అమ్మాయి చేయి మాత్రం వదలలేదు. నిజంగా గ్రేట్ లవ్ అనే చెప్పాలి ఆ అన్నది. అండ్ వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ అన్న తోడుగానే ఉన్నారు తప్ప ఒక మాట అన్నారు లేదో నాకు తెలియదు, కానీ ఎన్నైనా ఫేస్ చేశారు, కానీ అమ్మాయిని మాత్రం చెయ్యి మాత్రం వదలలేదు. అలా ఉండాలి మామ ప్రతి ఒక్కరు అంటే క్యారెక్టర్ మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం మార్చుకోవాలి మామ. ఇలా ముందుకెళ్తే కొద్దీ మనకు కష్టం అవుతుంది. నేను అంటున్నాను, ఇప్పుడు అంబేద్కరే ఉన్నారు. అంబేద్కర్ అరే నాకు ఎందుకురా, నేను చదువుకున్నాను, నేను ఎన్నో డిగ్రీలు చేశాను. అంబేద్కర్ తలుచుకుంటే జాబ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోలేడా మామ? మంచి శాలరీ వస్తుంది. మరి మనందరి కోసం ఫైట్ చేసే ఆయనకి ఏంటి పని? మనందరి కోసం అంటే మళ్ళీ మీరు అనకండి మామ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం ఫైట్ చేశాడని. కాదు, ఈరోజు మనం ఓటు వేయగలుగుతున్నాం అంటే అది అంబేద్కర్ వల్లనే. స్త్రీలకు ఓటకు వచ్చిందంటే అది అంబేద్కర్ వల్లనే. ఈరోజు మనం ఎంతో కొంత బాగున్నాం అంటే, ఏదో కొంత మనకు కొంచెమైనా ఫ్రీగా దొరుకుతుందంటే అది అంబేద్కర్ వల్లనే. ఆ ఓటకు కల్పించడం వల్లే మనం ఈ రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. లేదంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ఓటక్కు వల్లే
ఈవెన్ ఆ ఓటు హక్కు వల్లే మన దగ్గరికి అందరూ వస్తున్నారు. సో అది తెలుసుకోండి మామ. ఎవరైనా నేను ఒకటే చెప్తా, మనం జనరేషన్ కోసం నేను చెప్తున్నాను. ఇప్పటి నుంచైనా మారుద్దాం మామ. అంతేగాని కులం, కులం, కులం అదే మామ. సరే మనం చూసుకుంటామే, పెళ్లి, ప్రేమ విషయంకి వచ్చేసరికి కులం చూస్తామే. మరి ఫ్రెండ్‌షిప్‌లో ఎందుకు చూడం మామ? ఫ్రెండ్‌షిప్‌లో కూడా కులం చూడొచ్చుగా. ఎందుకు చూడం? ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ అంటే ఓన్లీ ఫ్రెండ్‌షిప్పే కదా! మన లైఫ్‌లో మన ఇంటికి రారు కదా! అని అనుకుంటాము. అలా ఉండకూడదు మామ. ఎవరైనా ఒకటే. నేను ఒకటే చెప్తా. ఆళ్ళు మనుషులే, మనము మనుషులమే. ఎవ్వరైనా ఒకటే. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా. ఎవరైతే తక్కువ కులం అంటున్నారే, వాళ్ళ దగ్గరున్న మంచితనం పెద్ద కులపు వాళ్ళ దగ్గర ఉండదు. ఇది కన్ఫర్మ్‌గా నేను చెప్తా. అండ్ కులం గురించి నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను గానీ, నాకు ఈ కులం నాకు నచ్చదు మామ. ఇలా కులం గురించి మాట్లాడాలంటేనే నాకు నచ్చదు. ఎందుకంటే నేను అందరూ ఒకటే అనుకుంటా. సో, నేను ఒకటే చెప్తా మనం మార్చుకుందాం ఈ జనరేషన్‌ని. అందరూ కులం వదిలేసి మనుషులుగా బ్రతుకుతారని నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ పెట్టండి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే. అండ్ ఇంకోటేంటంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.